గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మార్చింది ప్రభుత్వం. ఈ కొత్త పేరును త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజలు వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదని, పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ వచ్చిందని ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హాజరు శాతం ఎంత ఉందని సీఎం ప్రశ్నించగా, నిత్యం సగటున రిజిస్టర్లో 74% అటెండెన్స్ నమోదు చేస్తున్నారని, మిగతావారు చేయడం లేదని భాస్కర్ తెలిపారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరూ ఇలా అలవాటుగా విధులకు రాకుండా పోతున్నారో అలాంటి వారి వివరాలను తీయండి. ఎవరూ తేలిగ్గా తీసుకునేందుకు వీల్లేదు. అటెండెన్స్ నమోదు చేయడం వాళ్ల డ్యూటీ. ప్రతి ఒక్కరి హాజరు రికార్డవ్వాలన్నారు. రీసర్వే జరుగుతున్నందున గ్రామ సర్వేయర్లు ఫీల్డ్కు వెళ్తున్నారని ఒక కలెక్టర్ చెప్పగా, అలాంటివారు ఫీల్డులో ఉన్నారని సంబంధిత అధికారులు నిర్దేశిస్తే సరిపోతుందన్నారు. వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఎనర్జీ, పంచాయతీ, రెవెన్యూ సహాయకులు 30,000 మంది పాల్గొనడం లేదన్నారు కాటమనేని భాస్కర్.